హలో, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా ఈ వీడియోలో హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నానండి. సో నేను ప్రీవియస్లీ చెప్పాను కదండి వీడియోలో మా హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుందని. సో దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను అని. దాంట్లో సెకండ్ వీడియో ఇదండి. సో బోర్ వేస్తున్నాము. మనం బోర్ వేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకొని వేస్తే మనకి చాలా ఈజీ అవుతుంది అండ్ కంఫర్ట్ అవుతుందండి. అందులో ముఖ్యమైనది మనం బోర్ ఎక్కడ వేయాలి, ఎంత లోతులో వేయాలి అనేది ముందుగా డిసైడ్ చేసుకోవాలండి. మనకి వాటర్ ఫ్లో ఎక్కడ ఎక్కువగా ఉంటుందో చూసుకొని ఏ మూల వాస్తు ప్రకారం మనం వాటర్ వేస్తే ఫ్లో ఎక్కువగా వస్తుంది అనేది కూడా మనము ముందుగా చూసుకోవాలండి. మనకు బోర్ వేసిన తర్వాత కేసింగ్ పైప్ అనేది వేస్తారండి. ఆ కేసింగ్ పైప్ కూడా ఎంత లోతు వరకు మనం వేయించుకోవాలి, మన బడ్జెట్ ఎంతవరకు ఉందో చూసుకొని కేసింగ్ పైప్ కూడా వేయించుకోవాలండి. బోర్ స్టార్ట్ చేసినప్పుడు మనకి స్టార్టింగ్ చిన్న పూజతో స్టార్ట్ చేస్తానండి. ఇది మార్నింగ్ మాకు 7 o'clockకి స్టార్ట్ చేశారు. అప్రాక్సిమేట్లీ మాకు కంప్లీట్ అయ్యే వరకు 12 అయిపోయిందండి. స్టార్టింగ్ మనకు మొత్తం మట్టి డస్ట్ అంతా వస్తూ ఉంటాము. తర్వాత మనకి వాటర్ ఎక్కడైతే తగులుతుందో అక్కడ నుంచి స్లోగా వాటర్ అనేది వస్తూ ఉంటుందండి. మెయిన్గా మనం బోర్ అనేది ఎంత లోతు వేయించుకోవాలి అనేది మనకు ఐడియా ఉంటే దాన్ని బట్టి వేయించుకొని మన బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. లేదా మీకు వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉందనుకోండి, చాలా లోతు వరకు వెళ్ళాల్సి వస్తుంది. మనకి బోర్ వేయడానికి అంత ఖర్చు కాదండి. బట్ కేసింగ్ పైప్ ఏదైతే ఫిక్స్ చేస్తారో ఆ పైప్కి చాలా ఖర్చు అవుతుందండి. మేము 300 అడుగుల బోర్ వేయించామండి. మాకు వాటర్ అనేది త్వరగానే పడ్డాయి. అయినా కూడా కొంచెం వాటర్ ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో అన్నట్టుగా మేము 300 అడుగులు మా ఇంటికి బోర్ వేయించామండి. ఇలా 300 అడుగుల బోర్ వేయించాము. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.